నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే రోగాలు వచ్చినా వాటికి పరిష్కారం ఉంది, పరిష్కారం ఉంటుంది. దయచేసి ఈ దిక్కుమాలిన విధానంలో కొంతమంది ఈ ఈ ఈ వైరస్ ప్రబలుతుంది, ఆ రోగం వస్తుంది, ఇలా అవుతుంది, అలా అవుతుందని ఎవరు చెప్పినా ఏమీ కంగారు పడకండి. దయచేసి ప్రశాంతంగా ఆ భార్యాబిడ్డలతో, పిల్లా పాపలతో సంతోషంగా మీ జీవితంలో ముందుకు తీసుకెళ్ళండి. మీకు ఆరోగ్యం మీద శ్రద్ధ ఉంటే వారానికో, నెలకో ఒకసారి చెకప్ చేయించుకోండి, సరిపోతుంది. అంతే. ఏ వైరస్‌లు వచ్చి మనల్ని బాధ పెట్టే కర్మ లేదు నాన్న ప్రస్తుతం. ఓకే. రైట్. వివాహాలు, గృహప్రవేశాలకు ఈ సంవత్సరం అనుకూలమైన ఆ! పరాభవనామ సంవత్సరం. నేను వద్దంటే ఆగుతారా ఎవడన్నా? అంతేనా? అంటే అనుకూలంగా ఉందా లేదా కూడా అడిగావు కదా, నేను ఒకటి చెప్తున్నా. గురుజీ. 36 గణాలకి 31 గణాలు కలిసాయని చెప్పి పెళ్లిళ్ళు చేశారు. 6 నెలలు తిరగకుండానే విడాకుల కోసం తిరుగుతున్నారు. ఇప్పుడు గ్రహబలం ఉన్నట్టా లేనట్టా? ఇదే ఇప్పటికి మాకు నేను ఎంతో మందిని తల్లిదండ్రుల్ని కన్విన్స్ చేసి ఎంతోమంది పిల్లవాళ్ళ విధానాల్లో కష్టం వచ్చినప్పుడు నారసింహుడి బిడ్డగా నేను నిలబడి పెళ్ళిళ్ళు చేశా. అన్ని రకాలుగా, అన్ని విధాలుగా బ్రహ్మాండంగా ఉన్నారు. పిల్ల పాపలతో అందరూ బాగున్నారు. నారసింహుడి అనుగ్రహంతో నేను చేసిన ఈ రోజు వరకు జనాలేం చూడలేదు. ఏంది చూసేది? ఆ, నేను ఏ రోజు నా నాన్న అనుగ్రహంతో అయితే అవుతుందని చెప్తా, అవ్వకపోతే ఇది నువ్వు అరిచి చచ్చినా అవ్వదు. కాదని చేసి తర్వాత కన్నీళ్లతో వచ్చి నన్ను కలిసిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు. నేను ఇక్కడ నా నాన్ననే అనుసరిస్తా తప్ప ఏటిని నేను ఒకటే అడుగుతున్నా, విడాకుల కేసుల కోసం ఎంతమంది ఉన్నారు? మరి అన్నీ చూసే చేసుకున్నారుగా, చక్కటి ముహూర్తాలు చూసే చేసుకున్నారుగా. 365 రోజుల క్యాలెండర్లో ఏదన్నా చెడ్డది అయితే, ఏదన్నా పనికిరానిది అయితే భగవంతుడు పెడతాడా అందులో? అయినా నాకు ఒక్క మాట చెప్పు, 365 రోజుల్లో దీని దుంపదగా మనకున్నన్ని పండగలు ఎవడికి లేవు కదయ్యా. అవునా? ఏ ఒక్క పండగన్నా మంచి రోజు నాడు వచ్చిందా చూసి చెప్పండి. ఒక్క పండగ ఉందా మంచి రోజు నాడు? సంక్రాంతి వస్తుందా శూన్యమాసంలో వచ్చేదానికి? ఉగాది వస్తుందా? వినాయక చవితి, శ్రీరామ నవమి, కృష్ణ అష్టమి, మహర్ నవమి, దుర్గ అష్టమి, దీపావళి, అమావాస్య. ఈ పండగలు మాత్రం దేదీప్యమానంగా చేస్తారు. మళ్ళీ మామూలుగా వచ్చినప్పుడు ఆ రోజులు మంచిది కాదు అంటారు. ఏమిటి నాన్న ఇది? ఏమిటి నాన్న ఇది? ఉందా సమాధానం ఎవరి దగ్గరన్నా? చవితి అమ్మో వెళ్ళకూడదు, అమావాస్య అస్సలు పంపించను, అష్టమి చిచి ఇప్పుడు మొదలు పెట్టడం ఏంటి? కానీ వీళ్ళే వినాయక చవితికి 1,00,000 రూపాయలు పెట్టి బొమ్మ కొనిస్తారు. వీళ్ళే అమావాస్య నాడు అంగరంగ వైభవంగా వాళ్ళ వ్యాపార స్థానాలని అలంకరిస్తారు. వీళ్ళే శ్రీరామనవమికి అద్భుతంగా కళ్యాణం చేయిస్తారు. అవి పనికొచ్చినప్పుడు ఇవి ఇప్పుడెందుకు పనికిరావు? ఆలోచించాలి. ఆలోచించి ఇప్పుడు ఆపరేషన్ చెయ్యాలి అర్జెంటు. సారీ అండి అమావాస్య ఇవాళ చేయకూడదు, మీరు రేపు చెయ్యండి చెప్తారా ఎవడన్నా? మనం బ్రతికే విధానంలో ఇతరులకి హాని కలిగించకుండా, ఇతరులకి కష్టం కలగకుండా, మనకి ఇబ్బంది వచ్చినా సరే మన వల్ల వాళ్ళు బాగుండేలా మన బ్రతుకు ఉండాలని మా అమ్మ చెప్పింది. సీతమ్మ, నాన్న నీకు ఇచ్చే నోటులో రంగు మారచ్చేమో కానీ నీ సేవలో రంగు మారకూడదురా తండ్రి అంది. అంటే అర్థమైందా? ఎంత కుబేరుడైనా సరే వరుస క్రమంలోనే రావాలి. ఎంత కుబేరుడైనా సరే నేను అర్జెంటుగా నేను 15,000 ఇస్తా, 25,000 ఇస్తా, నాకు టైం కావాలి అంటే వాడికి అసలు ఎవరు? అంతేగా. నిలువెత్తు ధనం పోసిన నారసింహుడి బిడ్డని కొనడం సాధ్యమా? ఎవడికన్నా జరగదు. కాబట్టి మనం మంచి అనుకుంటే మంచి నాన్న. ఇప్పుడు ఇంట్లో ఎలకొచ్చింది అనుకో, పట్టుకొని బోరు పెట్టి దాన్ని తీసుకెళ్ళి ఊరవతల పారేయడమో చంపేయడమో చేస్తాం. మళ్ళీ వినాయక చవితి నాడు అదే ఎలక్కి కూడా బొట్టు పెట్టి ఉండ్రాయి పెడతాం దాని దగ్గర. పాము కనిపిస్తే స్నేక్ క్యాచర్స్కి పట్టుకుంటాం. అదే శివాలయంలోకి వెళ్తే గరళ కంఠుడి మెడలో ఉన్న ఆ సర్పరాజానికి దండం పెడతాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అస్ ఓన్లీ. నాన్న చూసే చూపు మంచిదైతే చేసే ఆలోచన మంచిదవుతుంది, చేసే ఆలోచన మంచిదైతే మాట్లాడే మాట మంచిదవుతుంది, మాట్లాడే మాట మంచిదైతే ఆ మనిషి మనసు మంచిదవుతుంది, ఆ మనసు మంచిదైతే ఆ మనిషి మంచివాడవుతాడు, వాడు మంచివాడైతే వాడి కుటుంబం మంచిదవుతుంది, ఆ తర్వాత అంతా మంచి మిగులుతుంది. సూపర్ సూపర్. అలాగే గురుగారు, రైట్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత చాలా మంది భయపడుతున్నారు. ఈ సంవత్సరం దాని పరిస్థితి, కొత్త టెక్నాలజీలు మన మానవ జీవితాన్ని ఏ స్థాయిలో ప్రభావితం చేయబోతున్నాయి? ఇదివరకు పిల్లవాడిని చూసుకుంటే పెళ్లి చూపులు అయ్యేది. అవును. అది పోయింది. అవును. ల్యాప్టాపుల్లో చూసుకోవడం జరిగింది. అవును. తర్వాత ఇప్పుడు ఎంగేజ్మెంట్ కూడా ల్యాప్టాపుల్లో జరుగుతున్నాయి. అవునా? అవును. పెళ్లి మాత్రం తప్పనిసరి జరుగుతున్నాయి. అవును. రేపు భవిష్యత్తులో పెళ్లి కూడా అలానే జరిగి ఒకేసారి వచ్చేసే నువ్వంటే
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది మంచి కన్నా చెడుకు ఎక్కువ ఉపయోగపడుతోంది. కైండ్లీ ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఓకే. ప్రముఖులని, అధికారులని, నాయకులని ఒకళ్ళు కాదు అందరినీ అతి దారుణంగా ఆ ఏఐ టెక్నాలజీతో విపరీతంగా అవమానపూరితంగా చేస్తున్నారు. ఇందుకు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతోంది. బాబా అంతే. వేరే ఏముంటుంది? ఇప్పుడు రేపు ఇంకోటి వస్తుంది నాన్న, ఆర్టిఫిషియల్ అమ్మ బాబు లాంటిది వస్తుంది, ఆ ఏఐ అమ్మ బాబు లాంటిది వస్తుంది. ఇంతే. ఓకే. దిస్ ఇట్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్. రైట్ రైట్. నేను చూసినవి రేపు నా బిడ్డ చూడడు, దీన్ని మించి చూస్తాడు. అవును అంతేగా. దీన్ని మించి చూస్తాడు. ఒకప్పుడు పౌరోహిత్యంలో కానీ తర్వాత పూజారి విధానంలో కానీ విధానం ఉంటే చక్కగా గోచీ కట్టుకొని అందరం తిరిగేవాళ్ళం కదా. ఇవాళ నేను జీన్స్లు వేస్తున్నా, తప్పదు. నా భార్యకి ఎలా ఇష్టమో తనతో వెళ్ళేటప్పుడు నేను అలా తయారవ్వాలి, నా గర్ల్ ఫ్రెండ్కి ఎట్లా కావాలో అట్లా వెళ్ళాలి అని నిర్ణయించుకుంటున్నాం. అంతే. అంతే. హిందూ సమాజంలో హైందవంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విధానం ఎక్కడ లేదు. మన సాంప్రదాయాలు, మన ఆధ్యాత్మిక సౌరభాలు, మన హైందవంలో ఉన్నటువంటి విధానం వేరెవరికీ లేదు, ఎవరికీ లేదు. కానీ తెల్లారు లేస్తే మనలో మనమే కొట్టుకు చస్తున్నాం, మనల్ని మనమే అనుకుంటున్నాం, వీడియోలు పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం. మరి అవతల వాడికి చులకనగాక ఏమవుతాం? వాళ్ళలోనే ఐకమత్యం ఉండి చావదు అని అంటారు. కాబట్టి ఇతరులకి మనం దయచేసి ఈ టెక్నాలజీని మంచికి వాడండి, మంచి కోసం వాడండి, మంచిగా వాడండి. సూపర్ సూపర్. సో ఫైనల్గా మన తెలుగు వాళ్ళకి ఈ పరాభవన సంవత్సరంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నాయకులు, ప్రజలు? ఫైనల్గా మీ శుభాశీస్సులు కానీ మీ హెచ్చరికలు కానీ. నేను హెచ్చరించేంత గొప్పవాణ్ణి కాదు, కానీ ఒక్క విషయం తెలియబరుస్తున్నా. అందులో పరీక్షలు కూడా జరిగాయి, జరుగుతున్నాయి. నా దగ్గరికి చాలామంది విద్యార్థులు వస్తారు. వాళ్ళు 10th అయినా, ఇంటర్ అయినా, ఇంజనీరింగ్ అయినా పాస్ అవుతానా లేదా, అవుతుందా కాదా, డాక్టర్ సీట్ వస్తుందా కాదా, ఇటువంటి వాళ్ళు చాలామంది వస్తారు. నాకు తెలుస్తుంది వాళ్ళు ఏ రిజల్ట్ అని. అప్పుడు వాళ్ళని నేను ట్యూన్ చేసుకుంటా, ఏ రకమైన తప్పటడుగు వేయకుండా. ఓకే ఓకే. సో నేను ఆ పిల్లలకైనా విద్యార్థులకైనా ఎవరికైనా చెప్పే మాట ఏంటంటే, మీకు అటువంటి భయమే ఉంటే నారసింహుడి బిడ్డని గుర్తుపెట్టుకోండి, నేనున్నానే మాట్లాడతా. నెంబర్ 1. నెంబర్ 2, తల్లిదండ్రుల్ని మించిన దైవం లేదు. మీ మనసులో ఉన్న మంచి అయినా చెడైనా ఈ ఉగాది నుంచి ప్రతిరోజు తల్లిదండ్రుల్ని స్నేహంతో స్నేహితులుగా భావించి వాళ్ళ ముందు మీ మనసుని వ్యక్తపరచండి. మీరు గెలుస్తారు మీ జీవితంలో. మీరైతే ఏకంగా దైవాలే చేశారు కదా తల్లిదండ్రుల్ని. వాళ్లేగా ఫస్ట్. అరే అమ్మ చెబితేనే కానీ నాన్న ఎవడో తెలియదు, అమ్మ చెప్తే కానీ దేవుడు ఎవడో తెలియదు, అసలు అమ్మ చెయ్యి పట్టుకోకుండా వేసిన అడుగు లేదు. అటువంటప్పుడు అమ్మకి ప్రథమ స్థానం ఇవ్వకుండా నేను దేవుడికి ఎందుకు ఇస్తా? దేవుడికి ఎందుకు ఇస్తా? నారసింహ నీది 2nd ప్లేస్, మై మదర్ ఈజ్ 1st ప్లేస్ అనుకుంటా. అంతే కదా నాన్న. ధర్మబద్ధమైన విధానంగా బ్రతకడం అంటే ఏమిటంటే అమ్మా నాన్నలకి ఖచ్చితంగా ప్రథమ స్థానం ఇవ్వటం, అమ్మకి ప్రథమ స్థానం ఇచ్చి గురుతర బాధ్యత ఆవిడ ద్వారానే చెయ్యటం. ప్రతి పిల్లలు కూడా తల్లిదండ్రులతో స్నేహభావంగా మనసు విప్పి ఉంటే సూసైడ్లు ఉండవు, ఇంట్లో నుంచి వెళ్ళిపోవడాలు ఉండవు, వాళ్ళకి వ్యతిరేకంగా పెళ్లి పేరంట అసలు ఏ రకమైన నెగిటివ్ ఉండదు. అలా ఉండకుండా ఉండాలి అంటే ఈ ఉగాది నుంచి మీ అమ్మా నాన్నలని మీ తోటి విద్యార్థులుగా భావించి ఆనందంగా గడపండి, అన్నీ పంచుకోండి. అప్పుడు బయట వాళ్ళతో అవసరం ఉండదు, సెట్టింగులకి ఖర్చులు ఉండవు. సూపర్ సూపర్, అద్భుతంగా చెప్పారు. అందరికీ ఈ దయచేసి చెప్తున్నా, పరాభవనామ సంవత్సరం అని పేరు ఉన్నంత మాత్రాన అందరికీ పరాభవాలు అవుతాయని కాదు. గడచిన సంవత్సరంలో కూడా పరాభవాలైన అవమానాలైన ఇది కాలక్రమేణా కాలంతో పాటు మనం బ్రతకాల్సిందే, అన్నీ ఫేస్ చేయాల్సిందే. అంతే తప్ప సంవత్సరం ఆ పేరుతో ఉంది కాబట్టి ఏమన్నా అవుతుందా? ఏమీ అయి చావదు. చక్కగా చల్లగా సంతోషంగా పిల్లా పాపలతో అందరూ ఈ ఉగాది పండగ నుంచి అందరూ సంతోషంగా ఉండండి. ఒక్క మాట చెప్తా, ఉగాది పచ్చడి అనే వాటికి వేప పువ్వు కానీ, చింతపండు కానీ, బెల్లాన్ని కానీ, మామిడికాయ ముక్కని కానీ ఇలా ఇవన్నీ రంగరించి ఆ పచ్చడినే ఉగాది పచ్చడి ప్రసాదంగా స్వీకరిస్తాం.
అలాగే మన జీవితంలో ఉగాది పచ్చడి మనిషి జీవితం అయితే మనిషి జీవితంలో ఇవన్నీ వాడినట్టుగానే కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అన్నీ ఉంటాయి. ఏది ఎంత పాలలో ఉంటే పచ్చడి బాగుంటుందో ఈ అరిషడ్ వర్గాలు అంతలో ఉంటే జీవితం బాగుంటుంది. ధన్యవాదాలు గురుగారు, థ్యాంక్ యూ. కాబట్టి దీనిని గమనించి ఆలోచించి ఆచరించి అందమైన జీవితానికి అడుగులు వేస్తారని ఆశిస్తూ అభిలాషిస్తూ మంగళాశాసనాలు తెలుపుతూ స్వస్తి పలుకుతున్నా. శుభమస్తు. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. సో విన్నారు కదా, అద్భుతమైన ఆస్ట్రో గర్జన అంటారేమో దీన్ని. అద్భుతం గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. సో మన ప్రేక్షకులందరికీ మరొకసారి పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఏడాదంతా మీ జీవితం ఆనందమయంగా సుఖ సంతోషాలతో కొనసాగాలని కోరుకుంటూ నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.